మరో సరికొత్త ఆలోచనలతో మరో ముందడుగు వేశారు అక్కడి పోలీసులు. సైబర్ క్రైమ్, ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా విద్యార్థులే బాధితులుగా ఉంటున్నారన్న ఉద్దేశంతో బాలికా భద్రత మా బాధ్యతని పోలీస్ అక్క కాన్సెప్ట్ తో సరికొత్త ఒరబడికి శ్రీకారం చుట్టారు. అందుకు మహిళా దినోత్సవం వేదిక కానుంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆ జిల్లాలోని ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క మహిళా కానిస్టేబుల్లను అడాప్ట్ చేశారు. ఇక అంతటి గొప్ప కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారో మనము తెలుసుకుందాం పదండి. నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డాక్టర్ జానకి షర్మిల సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ సాధ్యమైనంత మట్టుకు సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదివరకే నిర్మల్ పోలీస్ మీ పోలీసు అనే కాన్సెప్ట్ తో ఎన్నో సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా నిలిచారు. ఇక సైబర్ క్రైమ్, ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా విద్యార్థులే బాధితులుగా ఉంటున్నారన్న ఉద్దేశంతో దాన్ని రూపుమాపేందుకు పోలీస్ అక్క అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కేవలం అక్కడ ఒక మహిళ ఉంటే మాత్రమే ఆడపిల్లల సమస్యలను దగ్గరుండి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను సంధానకర్తలు నియమించారు. అంతేకాకుండా ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒక్కొక్క పాఠశాలను దత్తత చేశారు. ప్రతి నెలలో ఒక్కరోజు మహిళా కానిస్టేబుళ్లతో ప్రభుత్వ బాలికల విద్యా సంస్థలు సందర్శించి అక్కడే వారితో కలిసి భోజనం చేసి రాత్రి బస చేసేలా ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వారికి సమాజంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపుతుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తీసుకున్న ఈ నిర్ణయంతో ఇదివరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటూ విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మేడంను ఆదర్శంగా తీసుకుని ప్రతి జిల్లాలోని పోలీసులు విద్యార్థినులకు సెక్యూరిటీ కల్పించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.